మత్స్యకారులు కదలే, జై జగన్. మత్స్యకారులు కదలే, 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 మత్స్యకారులు కదలే. ఓకే సార్, ఓకే సార్. మత్స్యకారుల భరోసా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడికి అప్పు దొరకట్లేదంట. ఇప్పటికే రోజుకి 500 కోట్లు అప్పు చేస్తా ఉన్నాడు. గడిచిన 24 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశాడు చంద్రబాబు నాయుడు. అంటే ఒక రోజుకి 500 కోట్లు, రోజు నిమిషానికి 35 లక్షలు. ఇది ఇతని ఘనత. సంపద సృష్టి అంటే మేము ఏదో అనుకున్నాం. మా మత్స్యకారులకేమో తోక తీస్తా ఉన్నాడు కదా, ఈ భరోసా తీసేస్తున్నాడు. ఏమంటేనేమో టెక్నికల్ రీజన్స్ చూపిస్తా ఉన్నాడు. వీళ్ళు బయోడీజిల్ కొనుక్కున్నారు, అందుకే వీళ్ళకి అయ్యాం. దీంట్లో దొంగలందరూ కూడా దూరారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు. ప్రతి దానికి కూడా మీకు వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేస్తాం. ఓకే, అచ్చెన్నాయుడు గారు అది హిస్టరీ చెప్తుంది. ఈఎస్ స్పెండెడ్ 152 crores by inflating the rates of ESI medicines. 150 crores జైలు కూడా వెళ్ళాడు. ఇంకా కేసు నడుస్తూ ఉంది. మత్స్యకారు భరోసాలో కూడా ఇదే జరగబోతా ఉంది. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయండి. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు లోకేష్ అంటారు జగన్ కూడా అదే అంటా ఉన్నారు. బోత్ కాంట్ బి సేమ్ రాజా. లోకేష్, you should know the history. When you don't know the history, they can't make history. ఆ హిస్టరీని క్రియేట్ చేయలేరు. నువ్వు హిస్టరీ క్రియేట్ చేయాలంటే మీ నాన్న హిస్టరీ తెలుసుకో. 40 సంవత్సరాలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యాడో అన్నిసార్లు కూడా ఈ మత్స్యకారులు ఒడిదుడు అయ్యాడు. ప్రతి 5 కిలోమీటర్లకి జట్టి ఏమీ లేవు. కట్టిన ఫిషింగ్ హార్బర్లు 10 ఫిషింగ్ హార్బర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ 500 కోట్లు. అంటే నువ్వు రోజు గొప్ప చేసిన ఒక ఫిషింగ్ హార్బర్ వస్తుంది. పూర్తి కావాల్సిన ఫిషింగ్ హార్బర్లు కూడా మా మత్స్యకారులకు అందించకంటే ఎవడో ప్రైవేట్ వ్యక్తికి ఇస్తా ఉన్నావు. నేను చెప్తా ఉన్నాను ప్రైవేట్ వ్యక్తులకి. అతను సినిమా చూసే ఉంటావు. మహేష్ బాబు ఇలా అంటాడు, 2029లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నారు. అందుకే ముందే చెప్తున్నారు, ఎడా ఈ తాట తీస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకునే వ్యక్తి కాదు. ఒకసారి కమిటీ అవుతే అతని మాట వెండు. 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిషింగ్ షీప్ బోట్స్, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్స్, 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేసిన ఘనత. ఎందుకంటే సీ ఈజ్ ద ఓన్లీ లైఫ్ లైన్ ఆఫ్ ది ఫిషర్ మ్యాన్. ఆ లైఫ్ లైన్కి దూరం చేయకూడదు. అదే ట్రోపోగ్రఫీలోని ధనవంతుడు ఇంకా ధనికుడైపోతా ఉన్నాడు. ఆదాని లాంటివాడు. ఓకే, పోర్టులను ఆక్రమించి మా మత్స్యకారుడు 3 పూట్ల భోజనం లేదు. నువ్వు ఎక్కడి నుంచి మొక్కలు తెచ్చుకోనా ఇంట్లో ఉడకబెట్టావో మాకు తెలుసు. ఓకే, నువ్వు మా మత్స్యకారులు కొంచెం నువ్వే కట్టింటావు. ఓకే, ఇంట్లో నేను పులుసు తీసుకొని అక్కడ వేసి టుప్పుని తిప్పుతా ఉన్నావు. మేము చెప్తా ఉన్నాం, మత్స్యకారుల భరోసా వెంటనే ఏదైతే 24లో 20,000 పక్కా ఎండిపోయాం అందరికీ